నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర ఫ్యాషన్ ప్రపంచంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. కుట్టుపనే కాదు, డిజైనింగ్, ప్యాకేజింగ్ విషయంలోనూ తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్ కుకెట్పల్లిలోని యామిని కోగంటి గారు వ్యాపార సామ్రాజ్యంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. జగీసా అపెరల్స్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించి మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఆవిడ పాటుపడుతున్నారు. సమాజం పట్ల ఆవిడకు ఉన్న బాధ్యతను చూపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ యామిని కోగంటి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే యామిని గారు. నమస్తే అండి. అసలు ఈ జగీసా అపెరల్స్ అనే పేరు ఎలా వచ్చింది? ఇది జగీసా అంటే జగానికి ఈశుడు అండి, శివుడు లెక్క. మనకి ఇది విష్ణు శివుడు పవర్ తో మీరు స్టార్ట్ చేసాము. ఓకే. సో మీకు అసలు ఈ జగీసా అపెరల్స్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇది నాకు 2016లో నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది జగీసా అపెరల్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, యాక్చువల్గా నేను 2006లో పేపర్ బ్యాగ్స్ చేసేదాన్ని. దాని నుంచి డైవర్సిఫికేషన్ కోసం చూస్తున్నప్పుడు యూనిఫామ్స్ ఇది బాగుంది అని అనుకొని నేను దీనిలోకి డైవర్సిఫై అవ్వడం జరిగింది. 2016 నుంచి ఇది నేను రన్ చేస్తున్నాను. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 2016 నుంచి మీరు ఇది రన్ చేస్తున్నారు. అంతకుముందు 2006లోనే మీరు పేపర్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను అని చెప్తున్నారు. సో ఆ జర్నీ ఎలా సాగింది? మీకు కష్టంగా అనిపించిందా? ఎలాంటి సవాళ్ళు మీరు ఎదుర్కొన్నారు? సవాళ్ళు ఉంటాయండి, ప్రతి దానిలోనూ ఉంటాయి. ఎదుర్కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ పర్టికులర్గా అంటే పేపర్ బ్యాగ్స్ అప్పుడు నేను చాలా తక్కువ, ఆ ఈల్డ్ బాగుండేది, అంటే ఆ ప్రొఫెషన్ చాలా ప్లాన్డ్గా వెళ్ళింది అది. బట్ అపారల్స్లోకి వచ్చాక ఒడిదుడుకులు చాలా ఎదుర్కొన్నాను. అంటే మార్కెటింగ్ సపోర్ట్ లేకపోవడం, వెళ్ళినా కూడా ఏంటంటే కాస్టింగ్ వైజ్ మేము కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనం చూజ్ చేసుకున్నప్పుడు మనం ప్రైజింగ్లో కాంప్రమైజ్ అవ్వలేము. మార్కెటింగే కాకుండా మ్యాన్ పవర్తో కూడా మనకి ఈ ఫీల్డ్లో ఉన్నాయండి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ వస్తారు, మనం ఒక 5 months 6 months ట్రైనింగ్ ఇస్తున్నాము, రాదు అన్న వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ ఏమవుతుందంటే ట్రైనింగ్ తీసుకున్నాక వన్స్ వాళ్ళకి ఒక దాని మీద ఒక గ్రిప్ వచ్చాక వేరే కంపెనీ వాళ్ళు 15,000 ఇస్తున్నారండి, మీరు ఇవ్వండి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. సో అలా ఫేస్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక 100 members వరకు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దాంతో కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలా మనం ట్రైనింగ్ పీరియడ్లోనే మనం అంటే ఇనీషియల్గా 6,000 పే చేసేవాళ్ళం. అంటే ట్రైనింగ్ ఏమీ రాకుండా మనం 6,000 పే చేసి వాళ్ళకి వర్క్ నేర్పించేవాళ్ళం. అయితే ఒక 5-6 months వచ్చేప్పటికి వాళ్ళకి ఒక గ్రిప్ వచ్చేది దాని మీద, సబ్జెక్ట్ మీద. సో అప్పుడు ఏంటంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉండేయంటే, ఇంతే కదా మనం నేర్చుకున్నాం అనేది వాళ్ళ థాట్ ఉండదు, వాళ్ళు అక్కడ ఎక్కువ ఇస్తున్నారు అనేది వస్తుంది. సో అలా చాలా వరకు మేము ఇబ్బందులు పడ్డాము మ్యాన్ పవర్తో. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసాం. అది ఎలా అంటే, వర్క్ ఉన్న రోజు మేము అంతా కటింగ్ చేసేసి పీస్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళు వచ్చేసి స్టిచ్ చేసి వెళ్ళిపోతారు. సో అలా మేము ఇప్పుడు రన్ చేయగలుగుతున్నాం ఈ ఇండస్ట్రీని. పర్ పీస్ ఇంత అని ఇస్తామండి, పర్ పీస్ అని ఎంత అని ఇస్తాము. వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్ గా చేస్తారు. ఈవెన్ వాళ్ళకేంటి టార్గెట్స్ ఉంటాయి, నేను రోజుకి 25 కుట్టాలి, 30 కుట్టాలి. సో ఆ టార్గెట్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు కాబట్టి ప్రొడక్షన్ కెపాసిటీ మేము పెంచుకోగలుగుతున్నాం. ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళకి అసలు ట్రైనింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదండి, వాళ్ళందరూ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటారు. పీస్ వర్కర్స్ అంటేనే స్కిల్డ్ మ్యాన్ పవర్. సో ఎంత సవాళ్ళని ఎదుర్కొంటూ కూడా ఈ ఫీల్డ్ లో నిలబడాలని, ఇదే చేయాలని ఎందుకు అనిపించింది? ఆల్రెడీ ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చాము. సో తెలియకేసిన తప్పుటడుగులన్నీ సరిదిద్దుకునే అవకాశం ఉంది, దిద్దుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ ద గుడ్ ఈల్డ్, లైక్ ప్రాఫిట్స్ అనుకోండి, వాట్ ఎవర్. అసలు జగీసా అపెరల్స్ లో ఏం తయారవుతాయి? ఇక్కడ వచ్చేసి మెయిన్ మనం తయారు చేసేది స్కూల్ యూనిఫామ్స్, కార్పొరేట్ యూనిఫామ్స్, హాస్పిటాలిటీ సర్వీసెస్ కావాల్సిన ఎనీ టైప్ ఆఫ్ గార్మెంట్స్ అండి. ఆర్ లైక్ మనం ఎలా అంటే ఇప్పుడు ఓన్ బ్రాండింగ్ కావాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం.
ఓకే. సో మేము కస్టమైజ్ చేసినవి వాళ్ళు ఓన్ బ్రాండ్ లాగా వాళ్ళ ప్యాటర్న్సే మనం వాళ్ళకి ఓన్ బ్రాండింగ్ చేసి ఇస్తాము. ఓకే. మనం ఏది ఉండదు. వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ కస్టమైజేషన్ ఏంటి తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ క్వాలిటీకి తగ్గట్టుగా మనం చేసి ఇవ్వగలుగుతున్నాం. ఓకే, గుడ్ మ్యామ్. అంటే స్కూల్ యూనిఫామ్స్ కానీ లేకపోతే అపేరల్స్ కానీ బయట చాలా దగ్గరలో కూడా దొరుకుతాయి. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి మెయిన్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ మార్కెట్ లో తీసుకుంటాం ఫ్యాబ్రిక్, బట్ గ్యారంటీ లేదు. కలర్ పోయినా వాళ్ళని అడగకూడదు, ఫ్యాబ్రిక్ డ్యామేజ్ ఉన్నా వాళ్ళు రీప్లేస్ చేయరు. సో అలా కాదు. ఇప్పుడు నేనేంటంటే డైరెక్ట్ బిల్వారా, సూరత్, లూధియానా, ముంబై సోర్సెస్ డైరెక్ట్ మిల్స్ నుంచి నేను ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటున్నాను. సో అందువల్ల నేను క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇవ్వగలుగుతున్నాను. సో ఇప్పుడు నాకున్న కస్టమర్స్ అంతా ఓన్లీ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ గా నాకు క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళందరూ నా దగ్గర రిలే అవుతున్నారు. ఓకే. సో వీటన్నిటికీ మీకు సపోర్ట్ గా ఎవరు ఉంటారు మేడం? ఈ విజయభాస్కర్ గారు మా హస్బెండ్, హీఈస్ ఏ రొటేరియన్, బట్ నాకు సపోర్ట్ అంతా ఈయన ఇస్తారు. ఓకే. ఒక పురుషుడి విజయం వెనక ఉమెన్ ఉన్నట్టు డెఫినెట్ గా ఉమెన్ విజయం వెనక కూడా పురుషుడు ఉండాలంటారు. డెఫినెట్ గా అండి. అంటే ఖచ్చితంగా అని కాదు, ఆ సపోర్ట్ ఉంటే మనం ఒక స్టెప్ ముందుకేయగలుగుతాం. అవును అవును, డెఫినెట్ గా. అసలు మీరు ఈ ఫీల్డ్ కి రావాలని ఎందుకు అనుకున్నారు? ఇది ఎందుకు ఎంచుకున్నారు మీరు? అదే అంటున్నాను, పర్టికులర్ ఈ ఫీల్డ్ ఎందుకు అంటే నేను ఒక టైంలో మా పిల్లల స్కూల్ కి యూనిఫామ్స్ కి వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసినవి కొన్ని ఉన్నాయి దానిలో ఇష్యూస్. అంటే ఒక యూనిఫామ్ నేను తీసుకోవాలి అంటే నాకు అరౌండ్ 5 hours పట్టింది. నాకు ఆ 5 hours పట్టి నేను క్వాలిటీ లేకుండా తీసుకున్నాను అనే ఫీల్ నాకు వచ్చినప్పుడు నేను ఇది పెట్టాలి, నేను క్వాలిటీ ఆఫ్ యూనిఫామ్స్ నేను సప్లై చేయగలను అన్న నేను దీనిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు ఎలా మీరు భయపడ్డారు, లేకపోతే ఎలాంటి ప్రోత్సాహం మీకు వచ్చింది? నేను స్టార్ట్ చేసినప్పుడు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది. వెంటనే కరోనా తర్వాత మ్యాన్ పవర్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. సో అలా వచ్చినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లే కానీ ఇనీషియల్గా నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. ఈవెన్ ఆఫ్టర్ కరోనా నాకు కస్టమర్స్ గుడ్ గ్యాదరింగ్ వచ్చింది, మంచి దీనిలోకి వచ్చింది. ఎంటర్ప్రెన్యూర్స్ అనగానే అలీప్ లాంటి సంస్థలు గుర్తుకొస్తాయి ఫస్ట్. అవునండి. అలాంటి సంస్థల నుంచి మీకు ఎలాంటి ఒక సపోర్ట్ వచ్చింది? త్రూ అలీప్ నేను లైఫ్ మెంబర్షిప్ అండి నాది అలీప్లో. సో నాకు అలీప్ నుంచి ఏంటంటే స్టాల్స్ ఎగ్జిబిట్ చేయడానికి మనకు మంచి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. ఈవెన్ స్టాల్స్ అని కాదు, మార్కెటింగ్ సపోర్ట్, బ్యాంకర్స్ సపోర్ట్ అన్నీ వాళ్ళు త్రూ వాళ్ళు ప్రాపర్ ఛానల్ వాళ్ళు మాకు అందించడం జరుగుతుంది. ఫైనాన్షియల్ గా కాదు, బట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ త్రూ బ్యాంక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు మాకు. అది మ్యామ్, అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మంచి నైపుణ్యం కలిగి ఉండాలి. అవును, మంచి అవుట్పుట్ రావాలంటే వాళ్ళ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది? అంటే అంత నైపుణ్యం ఉన్న వాళ్ళే ఉంటారా, లేకపోతే వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఇద్దరు ఉంటారండి. అంటే బేసిక్ నేర్చుకున్న వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చే పద్ధతిలో మేము ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఇవ్వగలుగుతారు స్టిచ్చింగ్ అనేది. ఈవెన్ స్కిల్డ్ లేబర్కి అయితే మనం జస్ట్ ఒక గ్లాన్స్ ఇలా చూసుకొని కాదు ఇలా ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు చక్కగా చేసిస్తారండి. అట్లా ఇబ్బంది ఎప్పుడు పడలేదు మేము. ఇక మిషన్స్ అంటే టెక్నాలజీ ఉన్న మిషన్స్ కూడా ఇంపార్టెంట్. టెక్నాలజీ అంటే స్పెషల్ మెషిన్స్ దీనిలో మేము వాడతామండి. అవేంటి అని అంటే కజా బటన్ అంటాము. అవి స్టిచ్చింగ్ మాన్యువల్గా అయితే మనకి టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది. బట్ ఇవేంటంటే ప్రాపర్ విత్ ఇన్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో మనం అది ఆపరేషన్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. బాల్టెక్ అంటాము, అది కూడా అంతే. అది దేనికి అంటే మనం ప్రాపర్ పాకెట్ లాకింగ్కి వాడతాం, అది క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి వాడతాం. అది కూడా స్పెషల్ మెషిన్. ఎలాస్టిక్ అవనివ్వండి, ఓవర్ లాక్, ఫ్లాట్ లాక్, అన్ని ఇలాంటివి స్పెషల్ మెషిన్స్ అన్ని మనకి క్వాలిటీ పెంచుకోవడానికి ప్లస్ మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి మనకి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మేము ఆ మూమెంట్లో మాకు ప్రైసింగ్ కూడా మేము తక్కువలో చేయగలుగుతున్నాం అండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మహిళగా మీరు మహిళల సాధికారత కోసం చేస్తున్న కృషి ఏంటి మేడం? నేను ఎక్కువ లేడీస్ ఎంప్లాయీస్ని మేము రిక్రూట్ చేసుకుంటామండి బేసిక్గా. ఎందుకంటే టైలరింగ్ కానివ్వండి, చెకింగ్ కానివ్వండి, క్వాలిటీ చెక్ చేయడానికి ఆర్ వాట్ ఎవర్ క్లీనింగ్ ఏది ఉన్నా కూడా మ్యాక్సిమం లేడీస్ ఎంప్లాయీసే ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఓన్లీ కటింగ్ ఒక్కళ్ళని మేము జెంట్స్ని ప్రిఫర్ చేస్తాము.
ఓకే. సో మిగతాదంతా పార్ట్ ఏదైతే మన మహిళలు చేయగలరు అన్న మొత్తం వింగ్స్ అన్ని యాక్చువల్గా మొత్తం మహిళలతోనే మేము చేయగలుగుతున్నాం అండి ప్రొడక్షన్ అంతా కూడా. కంపెనీలో మహిళలకి ఎలాంటి వర్క్ ఉంటుంది? స్టిచ్చింగ్ ఉంటుంది, ట్రిమ్మింగ్, క్లీనింగ్, వాట్ ఎవర్ ఆ చిన్న చిన్న పార్ట్స్ మొత్తం ఇప్పుడు ఏదైతే మాకు ప్రొడక్షన్లో కావాల్సిన ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారండి, లేడీసే చేస్తారు. ఓన్లీ కటింగ్ ఒక్కటే మాస్టర్ ఉంటారు. సో మహిళలు ఆర్థికంగా ఎదగాలి అని అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆర్థికంగా ఎదగాలి అన్నప్పుడు మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకునేప్పుడు అది కరెక్టా కాదా చూసుకొని మనం ప్రాపర్గా మనం ఒక అడుగు ముందుకు వేయగలిగితే వాళ్ళకి ఒక ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ప్లస్ మహిళలు ఇంటిని మొత్తాన్ని చక్కదిద్దగలుగుతాం కాబట్టి వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు వేయడానికి ఇది ఒక అవకాశం అనుకుంటున్నాను. యామిని గారు, మీరు జాబ్లోకి తీసుకునే మహిళలకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? క్వాలిఫికేషన్ ఇన్ ద సెన్స్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు పే చేయగలిగేలా ఉండాలండి, మెయిన్ బేసిక్ వర్క్ మీద. అండ్ వాళ్ళ డెడికేషన్ చూస్తాం. ఒక 2-3 డేస్ వాళ్ళని ఒక పనిలోకి తీసుకున్నాక వాళ్ళు ఎంత ప్రాపర్గా చేయగలుగుతున్నారు అనేది మేము ఒక అసెస్మెంట్ చేసుకున్నాక వాళ్ళని రెగ్యులర్గా తీసుకోగలుగుతున్నాము. యామిని గారు, మీ పర్సనల్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అది చెప్తారా? మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను పుట్టింది కృష్ణా జిల్లా అంగళూరు అండి. నాన్నగారు కోగంటి రంగారావు గారు బ్యాంకులో చేసి రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళిద్దరి దగ్గర నుంచి మేము నేర్చుకున్న విలువలు ఏంటి అంటే ప్రాపర్గా నీతి, నిజాయితీ అండ్ మనం ఇవ్వగలిగిన ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా క్వాలిటేటివ్గా మంచి దీనిలో ఇవ్వమని. సో అలా నేర్చుకున్నాము. సో అదే ఇవాళ మమ్మల్ని ఇలా ఇవ్వాలని మీరు డెఫినెట్గా. ఓకే. సో ఇటు ఫ్యామిలీని అటు ప్రొఫెషన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంట్లో అందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. అంటే అటు అత్తగారు, మామగారు, ఇటు అమ్మ, నాన్నగారు, పిల్లలు అందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇవాళ ఇలా రన్ చేయగలుగుతున్నాను ఇండస్ట్రీని. ఓకే. నాకు పిల్లలు ఇద్దరు, పాప బాబు. పాప లాయర్, బాబు ఇంజనీర్. ఓకే. వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే పిల్లలు మిమ్మల్ని చూసి ఫీల్ అవుతారా? యా, డెఫినెట్గా. యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా వాళ్ళకి కూడా ఏంటంటే మా మమ్మీ ఇది చేస్తారు అంటే ఈవెన్ వాళ్ళకి చెప్పుకోవడం గొప్ప అని నేను అనట్లేదు, బట్ ఓకే మా మదర్ ఈ ఎంటర్ప్రెన్యూర్ దీనిలో ఉన్నారు అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్. వెరీ గుడ్ మ్యామ్. సో ఈ జర్నీ అంతా మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? డెఫినెట్గా చేస్తున్నానండి. ఉంటాయి ఒడిదుడుకులు అనే అన్నిట్లోనూ ఉంటాయండి, బట్ దానికోసం మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఉంటాయి సవాళ్ళు ఎదుర్కోవాలి, దాన్ని తగ్గట్టుగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి, యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం వెనకడుగు వేస్తే ఇప్పుడు చేసిన ఇదంతా వృధా అయిపోతుంది అనేది నా ఆలోచన. చాలా మంది అలాగే కంపెనీలు లేకపోతే ఏదో వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు, మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. సో అలా కాకుండా గట్టిగా నిలబడాలి అంటే ఒక బిజినెస్ పెట్టాకండి మనం 2 years 3 years అనేది ఆ లీడ్ టైం ఉంటుంది. మనం ఆ లీడ్ టైం కోసం కూడా వెయిట్ చేయకుండా వెనక్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఆ లీడ్ టైం దాటాక కూడా వెయిట్ చేయాలా అంటే డిపెండ్స్, అది మన ఓపిక మీద మన దీని మీద ఆధారపడి ఉంటుంది, అది మన విల్ పవర్ మీద. ఇది సాధించాలి అనే పట్టుదల ఉంటే ఇవాళ కాదు ఇంకో ఇయర్ అయినా మనం దాన్ని అందుకోగలుగుతాం అనేది నా ఆలోచన. సో నేను అందుకైతే కృషి చేస్తున్నాను. కంపెనీ పరంగా మీరు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటారు. సో అలీప్ అనేది గొప్ప సంస్థ కదా, సో దాని నుంచి ఏమైనా మీటింగ్లు అది అటెండ్ అవ్వడం, దాని నుంచి ఏమైనా నేర్చుకోవడం, ఆ ఒడిదుడుకులు ఎలా అధిగమించాలి అని ఏమైనా తెలుసుకోవడం? డెఫినెట్ గా వాళ్ళు అలీప్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారండి, మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు సిడ్బీ వాళ్ళని పిలిచి వీళ్ళకి బ్యాంకింగ్ లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఎలా రిజాల్వ్ చేయగలుగుతారు అనేది వాళ్ళు ఒక సెషన్ అరేంజ్ చేస్తారు. ఆ సెషన్కి మేము అటెండ్ అవుతాం ఖచ్చితంగా, ఎందుకంటే మాకు అది కావాలి, ఆ అసిస్టెన్స్ అనేది కావాలి. కాబట్టి మేము అలా వెళ్ళి వాళ్ళు చెప్పిన పారామీటర్స్ని బట్టి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ సిడ్బీ అని కాదండి, ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా నేను అలీప్లో మీటింగ్ అటెండ్ అయ్యాను. ఐఐసిటి కొలాబరేషన్తో ఇప్పుడు నారీ శక్తి ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఏదైతే పిలుపు ఉందో నారీ శక్తి అని, దానికి వాళ్ళు గ్రీన్ టెక్నాలజీ కొన్ని ఆవిష్కరించారు. వాటిని వాళ్ళు ఇప్పుడు మాకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఐఐసిటి కొలాబరేటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐఐసిటి వాళ్ళు ఏదైతే టెక్నాలజీస్ ఇంప్రూవ్ చేశారో అవి మాకు ప్రాపర్గా మాకు ఇవ్వడానికి, వాటిని మేము తీసుకొని మేము ప్రాజెక్ట్స్ వీ కెన్ పుట్ ఏ ప్రాజెక్ట్ అనమాట.
ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి. ఓకే. సో నేను యాక్చువల్గా నెక్స్ట్ మంత్ విల్ డైవర్సిఫై ఇన్ గ్రీన్ టెక్నాలజీలో కూడా వెళ్దాము అని ప్లాన్ చేస్తున్నాను, ఓకే. ఐఐసిటి కొలాబరేట్ అయ్యి. ఓకే. సో దానిలో కూడా మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓన్ బ్రాండ్ తోటి ఏదైనా మీరు స్టార్ట్ చేయాలని ఓన్ బ్రాండ్ జస్ట్ ఇప్పుడే ఒక 2-3 months లో ఇలా చిన్న పిల్లలవి చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం అండి. ఓకే. కిడ్స్ వేర్. ఓకే. ఓన్లీ కిడ్స్ వేర్. ఓన్లీ కిడ్స్. ఓన్లీ కిడ్స్ వేర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దానిలో అంటే నాకు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక మంచి కాటన్ ఇవ్వాలి అనేది నాకు ఎప్పుడూ ఉండేది. మా పిల్లలకి తెచ్చుకున్న టైం నుంచి నాకు అదొక ఫ్యాషనేట్ గా ఉండేది. సో దాన్ని ఇప్పుడు నేను దీనిలోకి తీసుకురావాలి అనేది ప్రొడక్షన్ లోకి. ఓకే. పిల్లలు మంచి హెల్దీగా ఉండాలి, పిల్లలకి కాటన్ ఎంత కంఫర్ట్ ఇస్తుంది అనేది నేను చూసాను. సో దాన్ని ఇవ్వాలి అని. సో మ్యామ్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కాటన్ క్వాలిటీ ఇలా అంటున్నారు. సో మీరు పర్యావరణ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న కృషి ఏంటి మేడం? నేను ఆల్మోస్ట్ పర్యావరణ పరిరక్షణ కోసం 2006 నుంచి నేను అదే దీనిలో ఉన్నానండి. పాలిథిన్ ఎక్కువ నేను యూజ్ చేయను. క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, మేము జూట్ బ్యాగ్స్ కూడా స్టిచ్ చేస్తాము, డిపెండింగ్ ఆన్ ద కస్టమర్స్ చాయిస్ అన్నమాట. అది జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ అవన్నీ మనం ప్లాస్టిక్ని ఎక్కడైతే అవాయిడ్ చేయగలమో అవన్నీ మేము అవాయిడ్ చేసుకుంటూ వచ్చాము. రొటేరియన్ విజయవాస్ గారు అని చెప్పాను కదా, ఈయన ఏంటంటే త్రూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మేమేం చేస్తున్నాము అని అంటే, ఎవరైతే కుమ్మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో వినాయక విగ్రహాలు, మట్టి వినాయక విగ్రహాలు చేయించి కాస్ట్ టు కాస్ట్ మార్కెటింగ్ సపోర్ట్ మేము మా ఇంటి దగ్గర నుంచి మేము ఇస్తున్నాము. ఫ్రీ ప్లేస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అంటే సోషల్ మీడియా త్రూ ఈయన అవేర్నెస్ జనరేట్ చేస్తున్నారు. సో మట్టి వినాయక విగ్రహాలు ఆల్మోస్ట్ 1.5 lakh వరకు మేము కుమ్మరి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు త్రూ రోటరీ క్లబ్ ఆఫ్ దీంతో ఈయన విజన్ ఏంటంటే, పర్యావరణానికి మనం చేయగలిగింది మొక్కలు నాటించడం. ఇప్పుడు స్కూల్ విజిట్స్ చేస్తాం మేము పిల్లలకి అవేర్నెస్ కోసం, ఎలా ఇండస్ట్రీస్ రన్ చేయాలి అనేది పిల్లలకి స్కూల్ విజిట్స్ పెడతాం. వచ్చిన పిల్లలకి మేము ప్రతిదీ గైడ్ చేస్తాం. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, జూట్ బ్యాగ్స్ వాడండి, మట్టి కుండలు వాడండి, కుమ్మరి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాము. ఈవెన్ క్యారీ బ్యాగ్స్ వాడొద్దు, అలానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా వాడొద్దు. ఎందుకంటే మనం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, అక్కడ వాటర్ పొల్యూట్ అవుతున్నాయి. సో అలా కాకుండా మేము పిల్లల్లోనూ అటు ఈవెన్ కమ్యూనిటీస్ లోనూ మేము చాలా వరకు అవేర్నెస్ తేగలిగామండి. సో అంటే కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేసే వాళ్ళకి, మహిళలకి ఎలాంటి ఒక ప్రోత్సాహం ఇస్తారు మీరు? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటేనండి, ఏదైనా ఒక అడుగు ముందుకు వేసేప్పుడు మనం చిన్న దాంతో స్టార్ట్ చేయమని నేను చెప్పే సలహా. ఎందుకు అనంటే, ఒక స్టార్ట్ చేసినప్పుడు దానిలో ఉండే ఒడిదుడుకులన్నీ చూసుకొని తట్టుకోగలగాలి అంటే ఒక్కసారి పెద్దది ఎస్టాబ్లిష్ చేయకుండా ఒక చిన్న దీంతో స్టార్ట్ చేసి దాన్ని కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే నేను ఫేస్ చేసిన ఇబ్బందులు ఫేస్ చేయకూడదు అనేది నా ఆలోచన. అందుకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ముందు స్టార్ట్ చేసేప్పుడు ఒక 2-3 months మీరు దాని మీద వర్కౌట్ చేసుకొని ఒక చిన్న దాంతో స్టార్ట్ చేసి ముందుకు ఎదగాలి అనేది నా అభిప్రాయం. యామిని గారు, మీరు ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతమంది మహిళలు మీ దగ్గర ఉపాధి పొందారు? అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉంటది? వాళ్ళకి నెసెసిటీ అనేదే బ్యాక్గ్రౌండ్ అండి, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. వాళ్ళకి ఏంటంటే, నేను ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ వచ్చేవారు. వాళ్ళందరికీ మేము 5-6 months ట్రైనింగ్ ఇచ్చి నేను తీసుకునేదాన్ని జాబ్ లోకి. సో నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 100 మంది వరకు నేను నా దగ్గర వర్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే వెళ్ళిపోవడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏదో ఉండి మానేయడం అలా జరిగింది. బట్ మా దగ్గర ఉన్న వాళ్ళు నాకు ప్రాపర్ గా నాకు ఈ 10 years నుంచి నిలబడిన వాళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు నేను ఏ క్వాలిటీ అడుగుతానో వాళ్ళు ఆ క్వాలిటీలో స్టిచ్ చేసి ఇవ్వగలుగుతారు. సో ద రిలేషన్ అంటే నాకు ఇంట్లో వాళ్ళనే ఉంటారు నాతో, నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇప్పటి వరకు మీ ప్రతిభను గుర్తించి ఏమైనా పురస్కారాలు వచ్చాయా? వచ్చినాయండి. రీసెంట్గా ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ సంధ్యారాణి పాలపర్తి గారు ఆల్రెడీ నాకు అవార్డు ఇచ్చారు. సో అందుకున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సంధ్యారాణి గారికి. థ్యాంక్ యూ. ఓకే. సో మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? అంబిషన్ ఇన్ ద సెన్స్ అంటే ఏం లేదండి, ఒక సంస్థ పెట్టాం కాబట్టి దాన్ని ఒక లెవెల్కి, అంటే ఈవెన్ క్వాలిటేటివ్గా కావాలి అని అంటే అట్లీస్ట్ జగీసా ఉంది అనే రికగ్నిషన్ కావాలి అనేది నాది ఆకాంక్ష.
ఇలాంటి మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఒక సపోర్ట్ వస్తే బాగుంటుందంటారు? యాక్చువల్గా మహిళలకి సపోర్ట్ అంటే ఈవెన్ ఎంఎస్ఎంఈస్ మహిళలకి ఒక కోటా అనేది ఉంటుందండి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో. ఓకే. ఈవెన్ సప్లైస్ రైల్వేస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో అవి మహిళల దగ్గర నుంచి తీసుకోవాలనేది ఒక రూల్ ఉంది. దానిలో మమ్మల్ని కనుక యాడ్ చేసి, అంటే ఈవెన్ క్రైటీరియాస్ చాలా ఉంటాయి. అంటే ఇంత అవుట్పుట్ రావాలి, ఇంత వీళ్ళు ఇన్కమ్ సోర్స్, ఇన్కమ్ ఐటీ రిటర్న్స్ ఇంత ఉండాలి అనేది. కానీ అవన్నీ ఇనీషియల్ స్టేజ్ లో మాకు ఉండవు కాబట్టి వాటిని ఒక్కసారి వాళ్ళు పునరాలోచించి ఏదన్నా మాకు ఒక అవకాశాన్ని ఇవ్వగలిగితే మాలాంటి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుందండి. ఓకే. అంటే మహిళలందరికీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో గవర్నమెంట్ నుంచి గనక ఈ సపోర్ట్, ఈ టెండర్ మేము వీళ్ళకి ఇవ్వగలుగుతాము అనేది గనక ఆ మోరల్ సపోర్ట్ వాళ్ళు ఇవ్వగలిగితే, ఈవెన్ అంటే స్మాల్ ఎంటర్ప్రినర్స్ ఇనీషియల్ స్టేజ్ లో టర్న్ ఓవర్స్ ఎక్కువ ఉండవు. ఆ క్రైటీరియాస్ కొన్ని వాళ్ళు గనక సడలింపు చేసుకొని ఇనీషియల్ స్టేజ్ లో గనక వాళ్ళు ఊతం ఇవ్వగలిగితే నిజంగా లిటరల్ గా అంటే వాళ్ళు పెట్టే వాళ్ళకి అది ఒక మంచి ఏమంటాము ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. ఇంకొక 10 మంది వస్తారు వీళ్ళని చూసి. అవును అవును. అంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, డ్వాక్రా సంఘాల్లో మహిళలకి ప్రత్యేకంగా లోన్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అవి కాకుండా అవి ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ లో వాళ్ళకి హెల్ప్ అవుతాయండి. బట్ మార్కెటింగ్ సైడ్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉన్న టెండర్స్ లో మాకంటూ ఇవ్వగలిగిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో, ఎంత పర్సంటేజ్ అయితే ఉందో అది ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. యామిని గారు, మహిళా సాధికారత కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. అంటే ఎవరి గురించి అయినా మీరు ఆలోచించి, లేకపోతే ఎవరినైనా మీరు దగ్గర నుండి చూసి ఈ నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే మీరు సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? నేను తీసుకోవడం అంటేనండి, నా దగ్గరికి వచ్చిన ఎంప్లాయీస్ లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్యాక్ అండ్ హస్బెండ్ సపోర్ట్ అనేది వీళ్ళకి లేదండి ఫ్యామిలీకి. అవును. సో అప్పుడు వీళ్ళ మానసిక ఇదేంటి అంటే ఇంత కష్టపడాలి, ఇంత చేయాలి అనేది ఉంటుంది. వాళ్ళకి మనం ఒక మంచి ఆపర్చునిటీ ఇది ఇవ్వగలిగితే, అంటే ఒక మంచి ఉద్యోగం, అంటే ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు అట్లీస్ట్ ఈ టెన్షన్ లేకుండా వాళ్ళు ఫ్యామిలీని బ్యాక్ అండ్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు అనే దాంతో నేను తీసుకున్నాను.